ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. అభిమానులు వేలాదిగా నోవాటెల్ ఆడిటోరియం లోపలికి దూసుకెళ్లడంతో భద్రతాపరమైన కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వాహకులు రద్దు చేశారు. కాసేపట్లో ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎన్టీఆర్ పత్రికా ప్రకటన కూడా చేయనున్నారు. ఎన్టీఆర్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. అభిమానులు వేలాదిగా నోవాటెల్ ఆడిటోరియం లోపలికి దూసుకెళ్లడంతో భద్రతాపరమైన కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వాహకులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఫ్యాన్స్ను ఉద్దేశించి ఎన్టీఆర్ పత్రికా ప్రకటన కూడా చేయనున్నట్టు సమాచారం. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? చందు, అయితే ఈ రోజు ఏదైతే నవటల్ హైటెక్ సిటీ దగ్గర హోటల్ నవటల్ లో నిర్వహించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో, తారక్ జస్వి కపూర్ జెండగా కురటాల శివ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతుంది. దానికి సంబంధించిన నవటల్ వేదికగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున సిద్ధం కూడా చేశారు. అయితే నవటల్ ఆడిటోరియం కెపాసిటీకి మించి అభిమానులు వేదికకు చేరుకోవడంతో ఈవెంట్ కు హాజరయ్యేందుకు ప్రయత్నించడంతో తోపులాటతో నవటల్ హోటల్ అద్దాలు కూడా అన్ని ధ్వంసమైనాయని చెప్పాలి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నవటల్ యాజమాన్యం మొత్తం టోటల్ గా కూడా ఈ ఈవెంట్ నిర్వహించడానికి కష్టంగా ఉందంటూ వెనక్కి తగ్గడం జరిగింది. తాము ఈవెంట్ చేయలేమని చివరి నిమిషంలో నవటల్ యాజమాన్యం చేతులెత్తేసింది. అదే విధంగా హీరో తారక్ ఈవెంట్ కు వచ్చేసి 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతారంటూ కూడా ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో ఈ ఈవెంట్ ఆర్గనైజర్ హోటల్ నవటల్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక చేతులు ఎత్తేశారు. అదేవిధంగా కంట్రోల్ చేయలేంత క్రౌడ్ ఉండడంతో హీరో వస్తే అసలు ఈ కంట్రోల్ చేయలేము, ఇప్పటికే క్రౌడ్ చాలాగా ఉంది కాబట్టి హీరో వచ్చేసి మాట్లాడడానికి వస్తే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సిబ్బంది నిర్మోహమాటంగా చెప్పారు. పోలీసులు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి వచ్చింది. అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అభిమానుల తాకిడిని కంట్రోల్ చేయడానికి ఈవెంట్ క్యాన్సిల్ చేశామని హెచ్చరించిన ఫలితం లేకుండా పోయింది కాబట్టి పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడే కాసేపటి క్రితం ఒక ప్రకటన కూడా వెలువడిందని చెప్పాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.